హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోడోటెక్. ఈరోజు మన దగ్గర ఉంది మారుతి సుజుకి షిఫ్ట్ 2026 న్యూ వేరియంట్. ఇది బేస్ మోడల్. ఈ వీడియోలో నేను మారుతి సుజుకి షిఫ్ట్ యొక్క అన్ని వేరియంట్స్ గురించి, ప్రైజెస్ గురించి అండ్ ఫీచర్స్ గురించి, మైలేజ్ గురించి చాలా విషయాల గురించి డిస్కస్ చేస్తాను. సో పర్ఫెక్ట్ మిడిల్ క్లాస్ హ్యాష్ బ్యాక్ అంటే షిఫ్ట్ అని అంటుంటారు, దాని గురించి మాట్లాడుకుందాం. అలాగే లుక్స్లో, రీసేల్లో, మైలేజ్లో నెంబర్ 1 ఈ వెహికల్ ఎందుకు అవుతుందనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సో మీరు కనుక ఇంజనే దీంట్లో స్పెషల్ అనుకుంటున్నట్లుగా అయితే అంతకంటే బెస్ట్ ఫీచర్ ఒకటి ఉంది, దాని గురించి మాట్లాడతాను. 2026లో మారుతి సుజుకి షిఫ్ట్ కొనాలనుకునే వాళ్ళకి ఈ వీడియో పర్ఫెక్ట్ సూట్. ఖచ్చితంగా వీడియోని లాస్ట్ వరకు చూడండి. అండ్ కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే ఇలాంటి మంచి కార్ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా మనం న్యూ 2026 షిఫ్ట్ యొక్క డిజైన్ గురించి మాట్లాడుకుందాం. ఫ్రంట్ ప్రొఫైల్ చూసుకున్నట్లుగా అయితే గ్లాసీ గ్రిల్ అయితే కనిపిస్తుంది, చాలా పెద్దగా, అండ్ సుజుకి లోగో కనిపిస్తుంది. సో దాంతోపాటు మనకి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ ఇక్కడంటే మనకి హాలోజన్ బల్బ్ సెటప్తో ఉంది, కానీ టాప్ ఎండ్కి వెళ్ళే కొద్దీ మీకు ప్రొజెక్టర్ ఎల్ఈడి లైట్స్ అయితే వస్తాయి. ఇండికేటర్స్ మాత్రం మీకు హాలోజన్ బల్బ్ సెటప్ తోటి ఆఫర్ చేస్తున్నారు. అలాగే కార్నర్స్లో మీకు ఫాగ్ ల్యాంప్స్ అయితే ఉంటాయన్నమాట టాప్ ఎండ్లో, బట్ ఇక్కడ డమ్మీస్ అయితే ఇస్తున్నారు. ఇది బేస్ మోడల్ కాబట్టి. ఇంకా సైడ్ నుంచి చూసుకున్నట్లుగా అయితే మనకి ఫ్లోటింగ్ రూఫ్ స్టైల్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో మినీ కూపర్ స్టైల్లో ఉంటుందన్నమాట చూడటానికి. అలాగే స్పోర్టీ అల్లాయ్ వీల్స్ అయితే చూసుకోవచ్చు. బ్లాక్ ఓరోయమ్స్ అయితే ఉన్నాయి, బట్ ఇక్కడంటే బేస్ మోడల్ కాబట్టి బ్లాక్ ఓరోయమ్స్, అలాగే బ్లాక్ కలర్లోనే మనకి ప్లెయిన్గా ఉండేటువంటి డోర్ హ్యాండిల్స్ ఉన్నాయి. కానీ టాప్ ఎండ్ వేరియంట్స్కి వెళ్ళే కొంది మనకి ఓరోయమ్స్ మీద ఇండికేటర్స్, అలాగే రిక్వెస్ట్ సెన్సార్ కూడా ఉంటుందన్నమాట. ఇంకా రేర్ ప్రొఫైల్లో చూసుకున్నట్లయితే రీడిజైనర్ టెయిల్ ల్యాంప్స్ అయితే చూడొచ్చు, చాలా బాగున్నాయి. అలాగే టాప్ ఎండ్ వేరియంట్లో మీకు రేర్ పార్కింగ్ కెమెరా కూడా వచ్చేస్తుంది అనమాట. ఇది చాలా ఉపయోగంగా ఉంటుంది, అది బేస్ వేరియంట్లో మిస్ అవుతుంది. అలాగే షిఫ్ట్ లోగో కనిపిస్తుంది. అలాగే మనకి ఏదైతే ఇండికేటర్స్ హాలోజన్ బల్బ్ సెటప్తో ఆఫర్ చేస్తున్నారు, బ్రేక్ లైట్స్ అయితే ఇస్తున్నారు అనమాట. అలాగే మనకి హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ అయితే కనిపిస్తూ ఉంది. అలాగే ఇది బేస్ వేరియంట్ కాబట్టి డీఫాగర్తో సరిపెట్టేశారు, వైపర్ కూడా మిస్ అయిపోయింది అనమాట. దీనికంటే టాప్ వేరియంట్స్ లైక్ మిడ్ టాప్కి వెళ్ళినట్లుగా అయితే మీకు అవన్నీ ఫీచర్స్ దొరుకుతాయి. ఇంకా టెయిల్ గేట్ ఓపెన్ చేసినట్లుగా అయితే మనకి 265 లీటర్లు డీసెంట్ అండ్ ఆఫ్ బూట్ స్పేస్ అయితే ఉంది. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కువ కొంటుంటారు కాబట్టి వాళ్ళకి స్పేస్ అనేది ఎనాఫ్ అనుకుంటున్నాను. ఇంకా స్పేర్ వీల్ వచ్చేసరికి మనకి ఇక్కడే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇంకా పార్సిల్ ట్రే అయితే మనం పెట్టుకోవడానికి ఇక్కడ స్కోప్ ఉంది. సో అలాగే ఒక హుక్ అయితే ఉందన్నమాట ఈ లెఫ్ట్ కార్నర్లో. ప్లాస్టిక్ క్వాలిటీ అయితే మాత్రం యావరేజ్గా ఉంది, మరి అంత మంచి బిల్డ్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు ఈ కార్ నుంచి. ఇంకా టైర్స్ అండ్ బ్రేక్స్ గురించి మాట్లాడుకున్నట్లుగా అయితే సో మనకి బేస్ వేరియంట్లో 165/80 R40 నుంచి వీల్స్ అయితే వస్తాయన్నమాట. సో ఇంకా ఫ్రంట్లో డిస్క్ ఉంటుంది, బ్యాక్ సైడ్ డ్రమ్ ఉంటుంది, బేసిక్ ఈబిడి ప్లస్ అలాగే ఏబిఎస్ లాకింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. ఇదంతా కామన్ సెటప్, అన్ని వేరియంట్స్లో సేమ్ అయితే ఉంటాయి. కాకపోతే టాప్ ఎండ్ వేరియంట్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ డైమండ్ కట్ అలై వీల్స్ అయితే ఆఫర్ చేస్తూ ఉంటారు. అలాగే టాప్ వేరియంట్కి వెళ్ళినట్లయితే 185/65 R50 నుంచి వీల్స్ అయితే ఆఫర్ చేస్తూ ఉంటారు కాబట్టి ప్రీమియం కనిపిస్తాయి అనమాట. అండ్ ఈ బ్రేక్స్ అయితే మాత్రం 80 స్పీడ్లో ఓకే, కానీ 100కి వెళ్ళినప్పుడు కొంచెం లైట్ ఫీల్ అయితే కలుగుతాయి. టాప్ ఎండ్లో అయితే మాత్రం మీకు కొంచెం బెటర్గా ఉంటుంది, ఎందుకంటే కాస్త గ్రిప్ ఎక్కువ దొరుకుతుంది కాబట్టి. ఇంకా గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్లయితే స్టాండర్డ్ 163 mm గ్రౌండ్ క్లియరెన్స్ వస్తుంది కాబట్టి సిటీ ప్లస్ విలేజ్ రోడ్స్ కూడా ప్రాపర్గా సెట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇంజన్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో మనకి 1.2 లీటర్స్ జెడ్ సిరీస్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ అయితే ఉంటుందన్నమాట. సో అలాగే సిఎన్జి ఆప్షన్ కూడా ఉంటుంది. పవర్ వచ్చేసరికి 82 PS పవర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే 111 Nm ఆఫ్ టార్క్ని ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. గేర్ బాక్స్ వచ్చేసరికి 5 స్పీడ్ మాన్యువల్ ఉంటుంది, 5 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కూడా ఉంటుంది. ఇప్పుడు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనే దాని గురించి మాట్లాడుకుందాం. ఈ ఇంజన్ పర్ఫార్మెన్స్ తోటి సిటీ డ్రైవింగ్ వచ్చేసరికి లైట్ స్టీరింగ్ అనిపిస్తుంది, స్మూత్ క్లచ్ ఆపరేషన్స్ ఉంటాయి, ఈజీ హ్యాండ్లింగ్ కూడా ఉంటుంది అన్నమాట. బట్ ట్రాఫిక్లో షిఫ్ట్ డ్రైవ్ చేయడం చాలా ఈజీ అనిపించిన ఫీలింగ్ మీకు కంపల్సరీ కలుగుతుంది, ఎందుకంటే లైట్ వెయిట్, సో చిన్న కార్ లాగా ఉంటుంది కాబట్టి. కానీ ఓల్డ్ 4 సిలిండర్ షిఫ్ట్లో కంపేర్ చేస్తే కొత్త ఇంజన్ కొంచెం వైబ్రేషన్స్ వస్తున్నాయని, ఇంజన్ సౌండ్ ఎక్కువగా ఉంటుందని చాలామంది ఫీల్ అవుతున్నారు అనమాట. హైవే పైన 80 to 100 స్పీడ్ వరకు కార్ కంఫర్టబుల్గా ఉంటుంది. బట్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో వచ్చేసరికి ట్రాఫిక్లో సూపర్ కన్వీనియంట్ ఉన్నప్పటికీ కూడా సడన్ పికప్లో ల్యాగ్ ఉంటుందన్నమాట. మీరు ఇది గుర్తుపెట్టుకొని ఏఎంటీ తీసుకునే వాళ్ళు ఒకసారి ఆలోచించి టెస్ట్ డ్రైవ్ చేసి తీసుకోమని నా మనవి. సో మీకు ఒక్క మాటలో చెప్పాలంటే ఫన్ టు డ్రైవ్ ఫీల్ అయితే మాత్రం స్టిల్ ఇంకా షిఫ్ట్లో ఉంది, మీరు హ్యాపీగా కొనుక్కోవచ్చు. నౌ కమింగ్ టు ద మైలేజ్ పార్ట్. అసలుకి షిఫ్ట్ కొనేదే మైలేజ్ కోసం అన్నమాట. పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్లో మైలేజ్ వచ్చేసరికి కంపెనీ క్లెయిమ్ చేయడం 24 కిలోమీటర్లని, పెట్రోల్ ఏఎంటీలో వచ్చేసరికి 25 కిలోమీటర్లని, సిఎన్జి వచ్చేసరికి 32 కిలోమీటర్లు అంటే కేజీకి. రియల్ వరల్డ్లో చెప్పాలంటే 16 నుంచి 18 కిలోమీటర్లు వచ్చేసరికి మీకు కంపల్సరీ ఇస్తుంది అనమాట. హైవే మీద అనుకో 20 కిలోమీటర్లు కూడా పాసిబుల్ ఉంది, అది అని ఓనర్స్ చెప్తున్నారు, యూజ్ చేస్తున్న ఓనర్స్. కాబట్టి షిఫ్ట్ 2026లో ఎవరు కొనాలంటే డైలీ ఆఫీస్ యూజ్ చేసుకునే వాళ్ళు, విలేజ్ నుంచి సిటీకి ట్రావెల్ చేసేవాళ్ళు, లాంగ్ టర్మ్లో రన్నింగ్ కాస్ట్ తగ్గించుకోవాలని చూసేవాళ్ళు, వాళ్ళకైతే షిఫ్ట్ ఇంకా వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అనమాట. వాళ్ళైతే కన్సిడర్ చేయొచ్చు. సో ప్రైస్ డీటెయిల్స్ గురించి క్లియర్గా చెప్తాను. ఏ వేరియంట్ అయితే వాల్యూ ఫర్ మనీయో,
సో షిఫ్ట్‌లో చాలా వేరియంట్స్ ఉన్నాయి కదా! సో వాటి గురించి కూడా లాస్ట్‌లో చెప్తాను. బిఫోర్ దట్ నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చినా, ఇంతవరకు వీడియో చూసారు కదా! కొంచెం అన్నా ఎంగేజింగ్ అనిపించినా, ఇలాంటి కార్ రివ్యూస్ కోసం మన ఛానల్‌ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ చేయండి. నాలాంటి సోలో క్రియేటర్స్ కాస్త ఎంకరేజ్‌మెంట్‌గా అనిపిస్తదనమాట. ఇప్పుడు మనం ఇంటీరియర్ ఫీచర్స్ గురించి చూద్దాం. పెద్దగా ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. సో అయినా టాప్ ఎండ్‌లో కూడా మీకు సో అంతా ఇంప్రెస్ చేసే ఇంటీరియర్ అయితే ఉండదు. కానీ బేస్ వేరియంట్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఓల్డ్ షిఫ్ట్‌తో పోల్చుకుంటే మోడర్న్‌గా కనిపిస్తుందనమాట. లోపల ఏదైతే మనకి ఇంటీరియర్ అనేది. సో ఇప్పుడు నేను డ్రైవర్ సీట్‌లో కూర్చున్నాను. లోపలికి వెళ్ళటం కోసం పెద్దగా అయితే మాత్రం ఆహ్, ఇబ్బంది పడలేదు. అండ్ చాలా లోయర్ సైడ్ అయితే ఉన్నాయన్నమాట. ఎక్కడో కింద కూర్చున్న ఫీలింగ్ అయితే ఉంది. సో సీట్లు అంత కిందకైతే ఉన్నాయి. టాప్‌లో కూర్చున్న ఫీలింగ్ అయితే లేదు. అలాగే మనకి హెడ్ రూమ్ గాని అంతా బావుంది. సో అండర్ థై సపోర్ట్ చాలా తక్కువుంటుంది. మీరు ఎక్స్‌పెక్ట్ చేయొద్దు అంతకంటే కూడా. ఇంకా ఇక్కడ మీరు గమనించినట్లుగైతే డ్రైవర్ సైడ్ చూసుకున్నట్లయితే డోర్ అయితే మాత్రం 90 డిగ్రీస్‌లో కంప్లీట్‌గా ఓపెన్ అవ్వకపోయినా గానీ స్పేసియస్‌గానే ఓపెన్ అయింది. సో ఇక్కడ ఫైబర్ ప్లాస్టిక్ పార్ట్స్ అయితే మాత్రం మీకు చాలా చీప్‌గా అనిపిస్తాయన్నమాట. అండ్ చిన్న కుషనింగ్ పార్ట్ అయితే ఉంది ఇక్కడ సాఫ్ట్ టచ్ లాగా. అది కూడా మీకు అంత మంచి ఫ్యాబ్రిక్ అయితే కాదు. సో ఎక్కడ మీకు ఫ్యాబ్రిక్ కనిపించదు చూద్దామన్నా గానీ. ఉన్న ప్లాస్టిక్ పార్ట్స్ కూడా మీకు అనిపిస్తాయి. కొంచెం డబ్బాలాగా అలాంటి ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఎందుకంటే ఇది లో రన్నింగ్ కాస్ట్‌లో కస్టమర్స్‌కి ఆఫర్ చేయాలన్న ఉద్దేశంతోటి సో చాలా వరకి కాస్ట్ కటింగ్ అయితే చేశారనమాట. అలాగే ఇక్కడ డ్రైవర్ సైడ్ ఎలక్ట్రానిక్ మిర్రర్ కంట్రోల్ అయితే మీరు చూసుకోవచ్చు. బేస్ వేరియంట్‌లో ఓఆర్‌ఎమ్స్ అయితే మాత్రం ఎలక్ట్రికల్ అడ్జస్ట్‌మెంట్ అయితే కాదు. టాప్ ఎండ్‌లో మీకు ఎలక్ట్రికల్ అడ్జస్ట్‌మెంట్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ డోర్ హ్యాండిల్ అయితే మీరు చూసుకోవచ్చు. అండ్ ఫోన్ పెట్టుకోవడానికి చిన్న స్పేస్, బాటిల్ స్పేస్ కూడా ఉంది. సో అలాగే మనకి స్పీకర్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. 4 స్పీకర్స్ అయితే ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ మీకు మంచి క్వాలిటీ ట్యూనింగ్ కావాలంటే సౌండ్ అయితే మాత్రం టాప్ ఎండ్‌కి, మిడ్ రేంజ్‌కి ఎళ్ళాల్సిందే. ఇంకా లోపల వైపు చూసుకున్నట్లయితే సీట్లు చూడండి ఒకసారి మీరు. సో లోపల 2 సీట్లు కూడా మీకు చాలా డౌన్‌లో ఉన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. అండ్ ఫ్యాబ్రిక్ కూడా మీకిది పాలిస్టర్ అనుకుంటా. సో తొందరగా హీట్ అయితే అబ్జర్వ్ చేస్తుంది. లెదర్ సీట్స్‌లో కూడా ఇంకేదన్నా తక్కువ రకం లెదర్ సీట్స్ వాడినా బావుండనిపించింది. అండ్ ఇంకిక్కడ చూసుకుంటే స్టీరింగ్ అయితే మాత్రం మనకెక్కడ కూడా లెదర్ ర్యాపింగ్ అయితే లేదు. ప్లాస్టిక్ టచ్ అయితే ఉంది కంప్లీట్‌గా గూడా. అండ్ ఇంకిక్కడ మీరు చూసుకుంటే అడ్జస్ట్‌మెంట్ అయితే ఉందన్నమాట. మాన్యువల్ అడ్జస్ట్‌మెంట్. సో హిప్ రెస్ట్ ఏదైతే ఉందో అది మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే దీన్ని మనం ముందుకి, వెనక్కి రిక్లైన్ చేసుకోవచ్చనమాట. మాన్యువల్‌గా రిక్లైన్ చేసుకోవచ్చు. సో దానికి ఒక లివర్ ఉంటుంది. ఆ లివర్ తోటి మీకు నచ్చినట్లుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా మీరు ఇక్కడ గమనించాల్సింది కీ అన్నమాట. కీ వచ్చేసరికి బేసిక్ కీ, లాక్, అన్‌లాక్‌తో పాటు ఒక నార్మల్ ట్రెడిషనల్ కీ అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అదే టాప్ ఎండ్‌లో చూసుకున్నట్లయితే ఫోబ్ కీ అయితే ఉంటుంది. సో అలాగే మనకు ఒక టచ్ తోటి ఇంజిన్ స్టార్ట్ చేసేటువంటి బటన్ తోటి మనకు టాప్ ఎండ్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడైతే మాత్రం మాన్యువల్ కీ తోటి మనం ఆన్ చేసుకోవాలి. ఇక కన్సోల్ ఫీచర్స్, డాష్‌బోర్డ్ చూసుకున్నట్లయితే డ్రైవింగ్ సైడ్ అనలాగ్ తోటి కంప్లీట్‌గా మీకు టాకోమీటర్ అలాగే స్పీడోమీటర్ కనిపిస్తుంది. మధ్యలో ఎంఐడీ ఉంది. సో ఇది కూడా బ్లాక్ అండ్ వైటే. దీంట్లో మనకి డే టు డే యూసేజ్ ఫీచర్స్ లైక్ రియల్ టైమ్ మైలేజ్, యావరేజ్ మైలేజ్, డిస్టెన్స్ టు ఎంటీ లాంటి ఫీచర్స్, టైము అండ్ మనకి ఏదైతే డోర్ ఓపెనింగ్ వార్నింగ్ అయితే మాత్రం ఆఫర్ చేస్తుంది. అంతకు మించి ఇంకేం ఎక్స్‌పెక్ట్ చేయొద్దు ఇక్కడ. అలాగే మనకి దీనికంటే హైయర్ మోడల్స్‌లో వచ్చేసరికి ఎంఐడీలో కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో కలర్‌ఫుల్ కన్సోల్ లాగా కనిపిస్తుందనమాట. ఇక బేస్ మోడల్ కాబట్టి ఇక్కడ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ అయితే మాత్రం ఉండదు. మామూలుగా అయితే టాప్ ఎండ్ వేరియంట్‌లో 9 ఇంచెస్ టచ్ స్క్రీన్ అయితే ఉంటుంది. వైర్‌లెస్ ఆటో యాపిల్ కార్‌ప్లే సపోర్ట్ ఉంటుంది. రేర్ ఏసీ వెంట్స్ ఉంటాయి. క్రూజ్ కంట్రోల్ ఉంటుంది. పుష్ బటన్ స్టార్ట్ ఉంటుంది. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఉంటుంది. వైర్‌లెస్ చార్జర్ ఉంటుంది. ఇవన్నీ ఇక్కడ మిస్ అయిపోతాయన్నమాట. సో ఇక్కడ మనకు మాన్యువల్ అడ్జస్ట్‌మెంట్ తోటి ఏసీ, ఫ్యాన్ కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కొన్ని మాన్యువల్ స్విచెస్ అయితే ఉన్నాయన్నమాట. వీటితోటి కొన్ని సెట్టింగ్స్. ఇంకా ఫ్రంట్‌లో కూర్చున్నటువంటి డ్రైవర్‌కి, డ్రైవర్‌కి ఇద్దరికి కూడా ఏసీ విండ్స్ అయితే మాత్రం ప్రాపర్‌గా ఉంటాయి గానీ, బట్ బ్యాక్ సైడ్ మాత్రం మీకు అవి మిస్ అయిపోతాయన్నమాట. అండ్ చార్జర్స్ కూడా ఇక్కడ ప్రాపర్‌గా మీకు సెటప్ అయితే లేదు చూసుకోండి. సో మిడ్ వేరియంట్ నాకు తెలిసి వీఎక్స్ఐ తీసుకోవటం చాలా ఉత్తమం. ఈ బేస్ వేరియంట్ జోలికి మాక్సిమం వెళ్ళకండి. మరీ స్ట్రిక్ట్ బడ్జెట్ నాకు జస్ట్ కార్ కావాలి అన్న ఆలోచన ఉండి సో 1.2 లీటర్స్ ఇంజిన్ పర్ఫార్మెన్స్ కోసం అయితే మాత్రం సో మీరైతే తీసుకోండి కానీ ఇంకా ఫీచర్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇంకా ట్రెడిషనల్ హ్యాండ్ బ్రేక్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి ఏదైతే స్టోరేజ్ స్పేస్ ఉంది కొంచెం. సో డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే ఇంపార్టెంట్ థింగ్స్ పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా టాప్‌లో చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి వైపర్ అయితే సన్ వైజర్ అయితే కనిపిస్తూ ఉంది. వితౌట్ మిర్రర్ అనమాట. అలాగే ఇక్కడ ఒక క్యాబిన్ లైట్ అయితే ఉంది. ఇంకా మిర్రర్ అయితే చూసుకోవచ్చు. దీంతో పాటుగా మనకి ఇక్కడ డ్రైవర్ సైడ్ కూడా వైపర్ అయితే ఉందన్నమాట వితౌట్ మిర్రర్. ఇంకా స్టీరింగ్ సైడ్ రైట్ సైడ్ చూసుకున్నట్లయితే ఏసీ విండ్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే సో మనకి ట్రాక్షన్ కంట్రోల్ ఉంది. బేస్ వేరియంట్ అయినప్పటికీ కూడా. అలాగే ఫ్యూయల్ కన్జంప్షన్ అనేది అనవసరంగా అవ్వకుండా ఐడియల్ స్టార్ట్ స్టాప్ బటన్‌తో పాటు ఫ్రంట్ ఫ్యూయల్ క్యాప్ ఓపెన్ చేసుకోవడం కోసం దీంట్లో మనకి 37 లీటర్స్ ఫ్యూయల్ స్టోరేజ్ అయితే ఉంటుందన్నమాట. అలాగే ఫ్రంట్ బానెట్ ఓపెన్ చేసుకోవడం కోసం ఇక్కడైతే ఒక నాబ్స్ అయితే ఉన్నాయి. ఇంకా రేర్ సైడ్ ప్యాసింజర్ సీట్స్‌లో కనుక వెళ్ళినట్లుగా అయితే సో లోపల మనకి సింగిల్ సీట్ లాంగ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. లోపలికి ఎక్కి కూర్చునేటప్పుడు హైట్‌గా ఉండే పర్సన్స్‌కి అయితే మాత్రం కొంచెం జాగ్రత్తగా కిందకి వంగి కూర్చోవాలి. లేదంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఏదైతే ఈ రూఫ్ తగిలే అవకాశం అయితే ఉందో నాకు ఆబ్వియస్లీ నాకు తగిలింది కూడా. సో ఇప్పుడు
అండర్ థై సపోర్ట్ చూసుకున్నట్లయితే అంత ఎక్కువగా అయితే ఏం లేదు. సో, మరీ లెగ్ స్పేస్ టూ మచ్ దారుణంగా అయితే లేదు గానీ కూర్చోవచ్చు. కాకపోతే కొంచెం హెవీ పీపుల్స్ ముగ్గురు కూర్చుంటే చాలా టైట్ ఫీల్ అవుతారనమాట. ఇంకా డోర్ యొక్క ఫీచర్స్ అయితే మీరు చూసుకోవచ్చు. మనకి బేసిక్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో, ఆఫ్‌కోర్స్ ఇక్కడ మనకి ఏదైతే లెదర్ కాదు కాబట్టి ఆ టచ్ ఫీల్ అయితే ఆ ప్రీమియం ఫీల్ అయితే ఎక్కడా రావట్లేదనమాట. సో, అలాగే ఇది బేస్ మోడల్ కాబట్టి మనకి రేర్ ఏసీ వెంట్స్ అయితే మిస్ అయిపోయాయి. అండ్ మీకు మిడ్ టాప్‌లో అయితే ఉంటాయన్నమాట. సో, స్లిమ్‌గా ఉండే పర్సన్స్ అయితే అటు ఇటు జరగడం ఈజీనే. ఇక్కడ చిన్న హంప్ ఉంది. బట్ ఇదేమంత ఇబ్బంది అయితే పెట్టదన్నమాట. ఇదాని నుంచి అదర్‌కి ఈజీగా జరగొచ్చు. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ సేఫ్టీ గురించి మాట్లాడుకుందాం. 2026 షిఫ్ట్‌లో 6 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్, ఈఎస్పీ, హిల్ హోల్డ్ అసిస్ట్, ఏబీఎస్ ప్లస్ ఈబీడీ, అలాగే మనకి రేర్ పార్కింగ్ సెన్సార్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ బ్యాక్ సైడ్ కెమెరా కూడా ఉంటుంది టాప్ అండ్ మిడ్ వేరియంట్స్‌లో. కానీ అఫీషియల్ భారత్ ఎన్‌క్యాప్ రేటింగ్ ఇంకా లేదనమాట. కొంతమంది దీన్ని సింగిల్ స్టార్ అని అంటుంటారు. సింగిల్ స్టార్ సేఫ్టీ రేటింగ్ అని. సో, ఎర్లియర్ ఇంటర్నేషనల్ టెస్ట్‌లో మిక్స్డ్ రేటింగ్స్ వచ్చాయి గానీ, మన ఇండియాలో అయితే మాత్రం భారత్ ఎన్‌క్యాప్ నుంచి స్టార్ రేటింగ్, సేఫ్టీ రేటింగ్ అయితే ఇంతవరకు లేదన్నమాట. సో, అందుకే ఈ సేఫ్టీ వైజ్ చాలా ఇంపార్టెంట్‌గా ఫీల్ అయ్యేవాళ్ళు సో, టాటా పంచ్ కార్ లాంటి వాటికి వెళ్తూ ఉంటారనమాట. అండ్ మరీ ప్రీమియం టచ్ కావాలి నాకు, లోపల ఇంటీరియర్ కూడా బాగుండాలనుకునే వాళ్ళైతే మాత్రం మనకి హుందాయ్ కార్స్ అయినటువంటి ఐ10కి అయితే వెళ్ళిపోతుంటారు సహజంగా. మరి షిఫ్ట్ ఎవరు కొనాలి, ఎందుకు కొనాలి అని అంటే, షిఫ్ట్ ఎవరైతే మైలేజ్, రీసేల్ చాలా ఇంపార్టెంట్‌గా ఫీల్ అయ్యేవాళ్ళు ఖచ్చితంగా కూడా షిఫ్ట్‌కే వస్తారు. ఎందుకనంటే ఇది ఇచ్చినంత రీసేల్ సో, హుందాయ్ ఐ10 ఇవ్వలేదు. ఇది ఇచ్చినంత మైలేజ్ అనేది టాటా పంచ్ కూడా ఇవ్వలేదన్నమాట. దట్స్ ద రీజన్ ఎవర్ గ్రీన్ వెహికల్‌గా ఈ వెహికల్ ఉండడానికి సేఫ్టీ అనేది మీరు కొంచెం పక్కకు పెడితే మాత్రమే. ఇప్పుడు 2026 షిఫ్ట్ యొక్క ధరల గురించి మాట్లాడుకుందాం. ఈ బేస్ వేరియంట్ ఎల్ఎక్స్ఐ మీరు చూసిన వేరియంట్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి మనకి 5,78,000 రూపీస్ అయితే పడుతుంది. ఆన్ రోడ్ ప్రైస్ అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను ఆల్ ఓవర్ ఇండియా 7,00,000 రూపాయల వరకు పడొచ్చనమాట. ఇంకా టాప్ ఎండ్ వేరియంట్ తీసుకునే కంటే కూడా నన్నడిగితే బెస్ట్ వాల్యూ ఫర్ మనీ షిఫ్ట్‌లో వచ్చేసరికి వీఎక్స్ఐ అండ్ జెడ్ఎక్స్ఐ వేరియంట్స్ అనమాట. వీఎక్స్ఐ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 7,80,000 రూపీస్ దాకా ఉండొచ్చు. సో, జెడ్ఎక్స్ఐ వచ్చేసరికి 8,40,000 రూపీస్ దాకా అప్రాక్సిమేట్లీ రఫ్‌లీ ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉండొచ్చనమాట. ఈ వేరియంట్స్ తీసుకోవడం బెస్ట్ అని నా ఒపీనియన్. సో, ఎగ్జాక్ట్‌గా ఒంగోలులో ఎంత ఆన్ రోడ్ ప్రైస్‌కి వస్తుంది అనే దాని గురించి తెలుసుకోవడం కోసం ఇప్పుడే జయలక్ష్మి అరీనా మారుతి సుజుకి షోరూమ్‌ని అయితే విజిట్ చేయండి. స్క్రీన్ మీద కాంటాక్ట్ నంబర్‌లు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఫైనల్‌గా నా ఒపీనియన్ గురించి మాట్లాడతాను. సో, మీరు మైలేజ్ ఇంపార్టెంట్‌గా చూస్తూ ఉండి, డైలీ సిటీ యూసేజ్ ఉండి, లో మెయింటెనెన్స్, రీసేల్ వాల్యూ, ఈజీ డ్రైవింగే కావాలనుకుంటే 2026లో షిఫ్ట్ ఇంకా ఎక్సలెంట్ హ్యాచ్ బ్యాక్ అనమాట. హ్యాపీగా మీరు కన్సిడర్ చేయొచ్చు. కానీ స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ, మాక్సిమం సేఫ్టీ కావాలంటే మాత్రం టాటా నుంచి కార్స్ ఉన్నాయి ఆల్టర్‌నేటివ్‌గా. సో, వాటిని కన్సిడర్ చేయండి. ఓవరాల్‌గా షిఫ్ట్ ఇప్పటికీ ఇండియాలో మోస్ట్ ప్రాక్టికల్ హ్యాచ్ బ్యాక్‌లో ఒకటనమాట. సో, వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఈ షిఫ్ట్ నచ్చిందా? లేదా టాటా పంచ్ గాని, లేదంటే హుందాయ్ ఐ10 వీటిలకి వెళ్తారా అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ అలాగే షేర్ చేయండి. కొనాలనుకున్న వాళ్ళకి ఉపయోగపడుతుంది. సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్. ఇలాంటి మంచి కార్ రివ్యూస్ చేస్తుంటాను. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ శ్రీకాంత్. చూస్తూనే ఉండండి శ్రీకాంత్ మోటోటెక్. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బై బై.